నాంపల్లి కోర్టులో దగ్గుబాటి ఫ్యామిలీకి చుక్కెదురైంది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్లో ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతారు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేసిన దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లి కోర్టు ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఫిలింనగర్లోని దక్కన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చివేసిన ఆరోపణలపై దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరాంపై ఫిలింనగర్ పోలీసులు 448, 452, 458, 120 బి సెక్షన్లపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్కి చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి ఫ్యామిలీకి స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. కోర్టు పరిధిలో ఉండగానే 2022 నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ అంశంలో యథాతథ స్థితిని కొనసాగించాలని, సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగవద్దన్న హైకోర్టు ఆదేశాలున్నాయి. అయినా 2024 జనవరిలో హోటల్ను దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యంతో కూల్చివేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టుకు వెళ్లారు. దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.